ఇవి మోక్ష మార్గపు యేసుని మాటలు, ఇవి మహిమకరమైన దేవుని పలుకులు, ఇవి మహిమకరమైన దేవుని పలుకులు. చూడండమ్మా, వాక్యంలోనికి వెళ్లే ముందు మనము ఎన్నో పండుగలు చేసుకుంటూ ఉన్నాం. ముఖ్యంగా మనకు 2 పండుగలు ఉన్నాయి. మొదటిది క్రీస్తు జయంతి, తర్వాత క్రీస్తు పునరుత్థాన మహోత్సవం. ఈ మధ్యలో సంవత్సర కాలంలో అంతా కూడాను అపోస్తుల పండుగలు కావచ్చు, లేదా పునీతుల పండుగలు కావచ్చు, మనం చేసుకుంటూ ఉన్నాం ఎంతో భక్తి విశ్వాసాలతో. క్రీస్తు జయంతి పండుగకు క్రీస్తు పునరుత్థాన పండుగకు తేడా చాలా ఉంటుంది. క్రీస్తు జయంతి అనగా దైవ కుమారుడు మన రక్షకుడైన ఇమ్మానుయేలు ఉదయించనున్నాడు, ఒక రాజు రానున్నాడు మనకు అని ఎదురు చూసే పండుగ. ఆ ఇమ్మానుయేలు పసిబాలుని రూపంలో వచ్చినప్పుడు ప్రపంచమంతా కూడా సంతోషంతో పులకరించే రోజు అది. క్రీస్తు పునరుత్థాన మహోత్సవము ఏంటి అని మనం ఒకసారి ఆలోచించినట్లయితే, సర్వ సృష్టిలో ఎంతమంది అయితే ఉంటారో, ఎంతమంది అయితే ముందుగా జన్మించి జీవించి మరణిస్తారో, అనగా ఒక మాటలో చెప్పాలంటే లోకాంతం వరకును కూడాను ఆయనను నమ్మి విశ్వసించిన ప్రతి బిడ్డను కూడా ఆయన రక్తంలో కడిగి శుద్ధి చేస్తూ ఉన్నాడు. పాపులమైన మనలను తన రక్తంతో శుద్ధి చేసి తాను మరణించి 3వ రోజు పునరుత్థానమవుతూ ఉన్నాడు క్రీస్తు. పునరుత్థానికి మన విశ్వాసానికి సంబంధం ఏంటి అని మనం చూసినట్లయితే, ఆయన రక్తంలో కడగబడిన మనము గత జీవితంలో జీవించిన విధానంలో మనం చేసిన ప్రతి పాప కార్యాన్ని కావచ్చు, ప్రతి చెడు కార్యాన్ని కావచ్చు, వాటన్నిటిని కూడా కేవలము శిలువ బలియాగము ద్వారా, శిలువలో తాను చిందించిన రక్తముతో మనలను కడిగి వెలనెచ్చుకొని ఆ రోజు నుండి తన సొత్తుగా చేసుకుంటూ ఉన్నాడు దేవుడు. కాబట్టి నా రక్తంతో మీరందరూ పరిశుద్ధులయ్యారు, మీరందరూ పాపపు జీవితము అనగా మీరు మరణిస్తూ ఉన్నారు నాతో పాటు నూతనముగా పునరుత్థానం అవుతూ ఉన్నారు. ఎలా అంటే, బురదలో మొలిచిన ఒక కమలం ఉంటుంది, కానీ ఆ కమలానికి ఆ పుష్పానికి ఎలాంటి బురద అంటదు. అది బురదలో నుండే వస్తూ ఉంది, కానీ బురద అంటదన్నమాట. అలా ఈ లోకమనే పాపపు జీవితంలో జీవిస్తున్న మీ పైన నా రక్తాన్ని ప్రోక్షించి ఒక బురద లాంటి లోకములో నుండి ఒక కమలం యొక్క పుష్పంలా మిమ్మల్ని ఏ విధంగా అయితే నేను తీసుకొస్తున్నాను అని దేవుడు మనకు తెలియపరిచేదే ఈ పునరుత్థానం. కాబట్టి ప్రియ దైవ బిడ్డలారా, ఈరోజు క్రీస్తు ద్వారా మనం పునరుత్థానం అవుతున్నాము. చాలా మంది మనం అనుకుంటాము క్రీస్తు పునరుత్థాన మహోత్సవము అని. మనం యావత్తు ప్రపంచం అంతా కూడా ఎంతో ఘనంగా జరుపుకుంది ఆదివారం రోజున. కానీ మనము పునరుత్థానం అవుతున్నాము అని మనం ఎంతమందిని గమనించగలుగుతూ ఉన్నాము. ఆయన పునరుత్థానంలో మనం పాపిగా
ఉన్న మనము పరిశుద్ధులుగా పునరుత్థానమవుతున్నాము ఆయన ద్వారా. సకల మానవాళికి ఇది మహా గొప్ప మహోత్సవం అన్నమాట. కేవలం క్రీస్తు ఒక్కడే కాదు ఇక్కడ పునరుత్థానం అయ్యేది. తాను పునరుత్థానమవుతూ మనలను నూతనముగా మరో కొత్త జీవితంలోనికి, ఎలాంటి మలినమంటని జీవితాన్ని జీవించుటకు మనలను పునరుత్థానం చేస్తూ ఉన్నాడు దేవుడు. అర్థమవుతుందమ్మా నేను చెప్పేది మీకు? కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మనకు క్రీస్తు ఎందుకు పునరుత్థానం అయ్యాడు అంటే మనం చాలా కారణాలు చెప్తాం. బైబిల్ ప్రకారంగా కూడా చాలా వరకు వివరించగలుగుతాం. అయితే మనము పునరుత్థానం అయ్యామని మనకెప్పుడు తెలియాలి? బైబిల్ వాక్యాలు చదివినప్పుడా, లేదా దైవ సేవకులు ప్రసంగాలు చెప్పినప్పుడా, అది విని ఆలకించి మనం అనుకుంటున్నామా, లేదా స్వయముగా మనకే తెలుస్తూ ఉందా అని మనం ఒకసారి ఆలోచించుకుందాం. యేసుక్రీస్తు ప్రభువు, మీకు ఒక చిన్న క్వశ్చన్ అమ్మా, ఒక 1 minute టైం ఇస్తాను, ఎందుకంటే ఈరోజు చాలా ఉంటుంది ప్రసంగం కాబట్టి సమయం సరిపోదేమో. ఓకే తల్లి, యేసుక్రీస్తు పునరుత్థానమైన తరువాత మొట్టమొదటిసారిగా ఎవరింటికి వెళ్ళాడు చెప్పగలరు ఎవరన్నా? పునరుత్థానుడు అయిన తర్వాత ఎవరింటికి వెళ్ళాడు? శిష్యుల ఇంటికి. ఓకే, ఇంకెవరైనా చెప్పొచ్చు? తోమా దగ్గరికి వారం రోజుల తర్వాత వెళ్తాడమ్మా. ఇంటికి అంటున్న తల్లి, మీరు ఒకసారి క్వశ్చన్ చాలా జాగ్రత్తగా రచించాలి. ఇంటికి అది పవిత్రాత్మ దిగొచ్చే రోజు కదా, 40 రోజులు అయిన తర్వాత కదా, పెంతెకోస్తు పండుగ రోజు. ఓకే తల్లి, మనకు టైం వేస్ట్ కావద్దు. అంటే మీకు తెలియదని కాదు నేను అనేది, కాకపోతే మీకు రావట్లేదు ఆలోచన. జకర్యా ఇంటికి ఎప్పుడు వెళ్ళాడు దేవుడు అనేది మనకు తెలియాలి. పునరుత్థానమైన రోజు వెళ్ళాడా అంటే కాదనే సమాధానం చెప్తాం. అంటే అంతేనమ్మా? చెప్పాలి తల్లి. ఓకే, వాక్యపరంగా తెలుసుకుందాం. ఎవరింటికి వెళ్ళాడు అనేది మనం వాక్యపరంగా తెలుసుకుందాం. ఇప్పుడు లూకాసు వార్త 24వ అధ్యాయము 13వ వచనం నుండి 17వ వచనం వరకు చదువుతున్నాను, ఆలకించండి. ఆ రోజుననే వారిలో ఇద్దరు యెరూషలేమునకు 7 మైళ్ల దూరమున ఉన్న ఎమ్మావు గ్రామమునకు వెళ్ళుచు జరిగిన సంఘటనలను గురించి మార్గమున ముచ్చటించుకొనుచుండిరి. వారు ఇట్లు తర్కించుకొనుచుండగా యేసు తనకు తానుగా వారిని సమీపించి వారి వెంట నడవసాగెను. వారు ఆయనను చూచిరి, కాని గుర్తింపలేకపోయిరి. మీరు నడుచుచు దేనిని గురించి మాట్లాడుకొనుచున్నారు అని ఆయన అనగా యేసు వారిని అడిగెను. వారు విచారముతో నిలిచిపోయిరి. చూడనమ్మా 13వ వచనము. ఆ రోజుననే అనగా, ఆ రోజుననే అంటే ఏంటి? ప్రభువు పునరుత్థానమైన రోజుననే అన్నమాట. ఒక ఇరువురు యెరూషలేమునకు 7 మైళ్ల దూరంలో ఉన్న ఎమ్మావు అనే గ్రామమునకు వెళుచు ఉన్నారు. వారు వెళుచు మార్గ మధ్యంలో వారు ఏమని తర్కించుకొనుచున్నారంటే, ఏమని మాట్లాడుకుంటున్నారంటే, జరిగిన సంఘటనల గురించి మార్గ మధ్యమున ముచ్చటించుకొనుచుండిరి. వారు వేరే విషయాలు ఏవి కూడా ముచ్చటించుకోవడం లేదు. గత 3 రోజుల క్రితం ఏదైతే జరిగిందో యెరూషలేములో వాటి గురించి ముచ్చటించుకుంటున్నారు. ఇంతకీ వేటి గురించి వారు యెరూషలేములో 3 రోజుల క్రితం జరిగిన వాటి గురించి ముచ్చటించుకుంటున్నారు అంటే, వారు ఇట్టు తర్కించుకొనుచుండగా యేసు తనకు తానుగా వారిని సమీపించి వారి వెంట నడవసాగెను.
చూడండి ప్రియ సహోదరి సహోదరులారా, ఒక మంచి వ్యక్తి, ఒక దాన ధర్మము చేయు గుణగణాలు ఉన్న వ్యక్తి, లేదా ఎదుటి వారి యొక్క ఆపదను తనకొచ్చిన ఆపదగా భావించి సహాయం చేసే వ్యక్తి, మనకు బాగా తెలిసిన వ్యక్తి, ఒక వ్యక్తి మరణించి ఉంటే ఆ వ్యక్తి గురించి మనం ఏమని మాట్లాడుకుంటారు? ప్రజలందరూ కూడా మరణించిన రోజు అతను, చెప్పండమ్మా, ఏమని మాట్లాడుకుంటారు అతని గురించి? అతని మీద జాలి పడతాము, అయ్యో పాపం అంటాము, చాలా మంచి వ్యక్తి ఉండే అంటాము. కొందరు అతని వల్ల సహాయం పొందిన వాళ్ళు అయితే ఇంకా అధికముగా బాధపడతారు, ఏడుస్తారు. ఇలా నానా రకాలు ఉంటారు ఈ రోజుల్లో, అంతే కదా? వారు కూడా మార్గ మధ్యంలో ఇరువురు కూడా ఆ సంఘటన గురించే ముచ్చటించుకుంటున్నారు. ఏమని? యేసు ప్రభువు జీవించి ఉన్నంత కాలంలో ఎంతో మందిని స్వస్థపరిచాడు, ఎన్నో అద్భుత క్రియలు చేశాడు, ఎన్నో సూచక క్రియలు చేశాడు, సువార్తను బోధించాడు, ఎంతో మందికి ఎన్నో రకాలుగా సహాయం చేసి ఉన్నాడు, దైవ మార్గంలో తన వాక్కును ఆలకించిన వారందరినీ కూడా నడిపించాడు అని ఏ విధముగా ముచ్చటించుకుంటున్నారు యేసు ప్రభు గురించి. వీరిరువురు మార్గ మధ్యంలో నడుచుకుంటూ వెళ్తూ ఉన్న సమయంలో యేసు ప్రభు తనకు తానుగా, అనగా యేసు ప్రభుని వారిరువులో ఎవరు కూడా ఆహ్వానించలేదన్నమాట. వారిద్దరే నడుచుకుంటూ వెళుతూ ఉన్నారు ఎమ్మావు అను గ్రామంనకు. యేసు ప్రభు తనకు తానుగా వారిని సమీపించి వారి వెంట నడుస్తూ ఉన్నాడు, వారిలో కలిసిపోతూ ఉన్నాడు, వారి అడుగులో అడుగులు వేస్తూ ఉన్నాడు, వారితో నడక సాగిస్తూ ఉన్నాడు ప్రభు. చూడండి, మీ వాక్యాన్ని చాలా జాగ్రత్తగా ఆలకించాలి. ఈరోజు మనం ఎంతో ఘనముగా పునరుత్థాన క్రీస్తు యొక్క మహోత్సవాన్ని జరుపుకొని ఉన్నాము. అసలు అన్ని పండుగలకు ఈ పండుగకు మనం ఒక వ్యత్యాసాన్ని గమనించాలన్నమాట. ఈ రోజు కూడా ప్రభు నీ వెంట నడుస్తున్నాడేమో, నీ గృహానికి రావాలని ప్రభు ఆశపడుతున్నాడేమో, ప్రభువుని నీవు గుర్తించలేకపోతున్నావేమో దైవ బిడ్డ. వారు ఆయనను చూచిరి కాని గుర్తింపలేకపోయిరి. నేటి రోజుల్లో అదే జరుగుతూ ఉండొచ్చు. అందరం ఘనముగా పండుగ చేసుకున్నాం, వీరు కూడా ఎంతో జాలి నొందుతున్నారు, బాధ నొందుతున్నారు. అయ్యో, దేవుడు అంతటి మనిషికి ఎంత కష్టం వచ్చింది అని, అన్యాయంగా చంపేశారే అని బాధపడుకుంటూ వెళ్తూ ఉన్నారు. కానీ ప్రభువుని వారు ఆహ్వానింపకపోయినా కూడాను వారితో పాటు నడుస్తూ ఉన్నాడు దేవుడు. కానీ తానే పునరుత్థాన క్రీస్తుని వారు గుర్తించలేకపోయారు. ఈరోజు ఈ వాక్యాన్ని ఆలకిస్తున్న దైవ బిడ్డలారా, అలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నామా? మనం ఆలోచించుకోవాలి. ప్రభు మనతో నడుస్తున్నాడా? నడుస్తున్నా ప్రభువును మనం గుర్తించగలుగుతున్నామా? ప్రభు ఒక కొత్త వ్యక్తిలాగా వచ్చి మనకు సహాయం చేయొచ్చు. మనం అనుకుంటాము, 2 చేతులు జోడించి అతనితో అంటాము కదా, దేవుడులా వచ్చి నన్ను ఆదుకున్నావు అని. నిజముగా తన ఉనికిని అనుక్షణం ప్రతి దినము మనకు తెలియచేస్తూనే ఉన్నాడు దేవుడు. ఈ పునరుత్థాన సమయంలో ఆ దేవుణ్ణి మనం గమనించగలుగుతున్నామా? లేదా ఇరువురి వ్యక్తులలాగా మనం ఆయన గుర్తింపలేని పరిస్థితిలో ఉన్నామా? మనం ఎన్ని ఘనమైన పండుగలు చేసుకున్నప్పటికీ కూడాను, ఏ దేవుడి గురించి అయితే మనం ఆనందోత్సాహాలతో పండుగలు జరుపుకుంటున్నామో ఆ దేవుడు నీ చింతకొస్తే నువ్వు గుర్తించలేకపోతున్నామేవో ప్రియ దైవ బిడ్డ. చాలా జాగ్రత్తగా ఆలకించాలమ్మ. ఈ వాక్యాలు మన జీవితాలకు చాలా దగ్గరగా ఉంటాయన్నమాట. చూడండి, అప్పుడు ప్రభు అంటున్నాడు వారితో, మీరు నడుచుచు దేనిని గురించి మాట్లాడుకొనుచున్నారు అని క్రీస్తు ప్రభువు వారిని అడిగెను. ఏమడుగుతూ ఉన్నాడంటే, మీరు దేనిని గురించి మాట్లాడుకొనుచున్నారు అని
ప్రభు వారి మాటల్లో మాట కలిపి అనగానే విచారముతో, బాధతో, దుఃఖముతో నిలిచిపోయారన్నమాట. ప్రభు ఆ మాట అనగానే అప్పటి వరకును వారిరువురే మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. కానీ మూడవ వ్యక్తి వారి మధ్యలోకి వచ్చి మీరు దేని గురించి మాట్లాడుకొనిచున్నారని ప్రశ్నించాడన్నమాట. నిట్టూర్చారు, వాళ్ళు బాధపడుతూ ఉన్నారు. 18-19 వచనం చదువు తల్లి. అప్పుడు వారిలో చదవండి. క్లియోప ఈ దినములలో అక్కడ ఏమి జరిగినది నీకు తెలియదా అనెను. చదవండమ్మా. ఏమి జరిగినది అని ఆయన తిరిగి ప్రశ్నింపగా వారిట్లు చెప్పసాగిరి. నజరేయుడైన యేసును గూర్చి వినలేదా? ఆయన ఒక ప్రవక్త, తన క్రియల యందు వాక్కునందు దేవుని ఎదుట మనుషుల ఎదుటను శక్తిమంతునిగా పరిగణింపబడిన వాడు. ఓకే చాలు. 18వ వచనంలో ఒక్కరి పేరు మాత్రమే వ్రాయబడింది ఇరువురిలో. అతని పేరు క్లియోప అతడు యెరూషలేములో నీవు క్రొత్తవాడవా? యేసు ప్రభువు అంటున్న మాట ఏంటి అంటే, యెరూషలేములో నీవు క్రొత్తవాడవా? ఎందుకంటున్నాడు ఆ మాట అంటే, మీరు దేని గురించి మాట్లాడుకొనిచున్నారు అని ప్రభు అడిగిన మాటకు క్లియోప అనునతడు ప్రభుని అడుగుతున్న మాట ఏంటంటే, నీవు ఈ యెరూషలేమునకు క్రొత్తవాడవా? అక్కడ ఏమి జరిగిందని నీకు తెలియదా? 3 రోజుల క్రితము ఈ యెరూషలేములో ఏం జరిగినదో నీకు తెలియదా? నువ్వు దాని గురించే మాట్లాడుకొనిచున్నాము అన్నప్పుడు ప్రభు అంటున్నాడు, చూడండి ఏమి జరిగినది అని ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఏమి జరిగినది అని ప్రశ్నిస్తూ ఉన్నాడు అని క్రీస్తు ప్రభు వారిని ప్రశ్నింపగా వారు ఇటులా చెప్పసాగిరి. నజరేయుడైన యేసును గూర్చి వినలేదా? ఆయన ఒక ప్రవక్త, తన క్రియలయందును వాక్కునందును దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను శక్తిమంతునిగా పరిగణింపబడినవాడు. యేసు ప్రభు గురించి యేసు ప్రభుకే తెలియచేస్తూ ఉన్నారు వీరు. యేసు ప్రభు గురించి యేసు ప్రభునికి ఎందుకు తెలియచేస్తున్నారంటే, తనతో మాట్లాడుతున్నది పునరుత్థానుడైన క్రీస్తు అని తెలియక. మనం కూడా గమనించక చాలాసార్లు ఇదే పొరపాటు పడుతూ ఉంటాం. చూడండి అమ్మా, నజరేయుడైన యేసును గూర్చి వినలేదా? ఆయన ఒక ప్రవక్త. ఎంతో మంది ప్రవక్తలు వచ్చారు వెళ్లిపోయారు, కానీ ఇలాంటి ప్రవక్త ఎప్పుడు మేము చూడలేదు. హింసింపబడ్డాడు, కొరలతో కొట్టబడ్డాడు, ముఖం మీద ఊహించారు సైనికులు, ముళ్ళ కిరీటాన్ని పెట్టారంటూ యేసుక్రీస్తు ప్రభువు అనుభవించిన కష్టాలన్నిటినీ కూడాను వారు వివరిస్తూ ఉన్నారు ప్రభువునకు. అంతేకాకుండా తన క్రియలయందును వాక్కునందును దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను శక్తిమంతునిగా పరిగణింపబడిన వాడు. చాలా గొప్పగా వర్ణిస్తున్నాడు అతను. దేవుని ఎదుటను మరియు ప్రజలందరి ఎదుటను. ఎంతో ప్రవక్తలు వచ్చి వెళ్లిపోయారు, కానీ ఎవ్వరు కూడా ప్రజల మెప్పును పొందిన వారు ఉండొచ్చు, ప్రజలతో హింసింపబడిన వారు ఉండొచ్చు, కానీ దేవుని మెప్పును కూడా పొందిన ప్రవక్త ఇతను చాలా గొప్పవాడు, చాలా శక్తిమంతుడు. శక్తిమంతునిగా పరిగణింపబడిన వాడు అంటే జనులందరి నోటి ద్వారా కొనియాడబడిన వాడు నజరేయుడైన క్రీస్తు అని నజరేయుడైన క్రీస్తునకే తెలియచేస్తూ ఉన్నారు. 20-23 వచనం చదవమ్మా వరకు చదవండి. మన ప్రధాన అర్చకులు అధిపతులు ఆయనను ఏల మరణదండనకు అప్పగించి సిలువ వేసిరి. అయితే ఆయనయే ఇశ్రాయేలీయులను రక్షించునని మేము ఆశతో ఉంటిమి. ఈ సంగతులు జరిగి
నేటికి 3 రోజులాయెను. మాలో కొంతమంది స్త్రీలు ప్రాతకాలమున సమాధి వద్దకు వెళ్ళగా అక్కడ వారికి యేసు శరీరము కనపడలేదు. అంతేకాక వారికి దేవదూతలు ప్రత్యక్షమై ఆయన సజీవుడని చెప్పినట్లుగా వారు వచ్చి చెప్పి మమ్ము ఆశ్చర్యపరిచిరి. చూడమ్మా, యేసు ప్రభుని ఎవరు హింసించారంటే ఎవరో పరమతస్థులు కాదు, ఎవరో రోమా సామ్రాజ్యం కాదు వారిని యేసు ప్రభుని సిలువ వేసింది. స్వయముగా యావే దేవుడే, సర్వసృష్టికర్త అయిన సర్వేశ్వరుడే అని ధర్మశాస్త్రాన్ని బోధించే బోధకులు, అదేవిధంగా నిత్యము బలులర్పించే ప్రధాన అర్చకులు, అధిపతులు, ఇజ్రాయేల్ అధిపతులు ఆయనను మరణదండనకు అప్పగించి సిలువ వేసింది వారే. ఎవరో పరాయి వారు కాదు, రోమా ప్రభుత్వం కాదు. ఎంత ఘోరమో చూడండి, ఎంత ఘోరంగా సిలువ వేసి చంపారో అని యేసు ప్రభువునకు తెలియచేస్తూ, అయితే ఆయనయే ఇజ్రాయేల్ను రక్షించునని మేము ఆశతో ఉంటిమి. చాలా గొప్ప మాట ఇది. ఇంత హింసించారు, కానీ మీ ఈరోజు ఇంతగా బాధపడున్నదానికి కారణం ఏంటి అంటే ఆ ప్రభువే చెప్పాడు, ఆ యేసయ్యే చెప్పాడు, ఇజ్రాయేలు రక్షించునని, నేను ఇజ్రాయేల్ రక్షించుటకు వచ్చిన రాజునని తెలియచేశాడు. మేము ఇజ్రాయేల్ అయిన మేము మమ్ములను రక్షించునని మేము ఎంతో ఆశతో ఉన్నాము, కానీ అతనిని చంపివేశారు అని బాధపడుతూ ఉన్నారు యేసు ప్రభుతో చెప్పుకుంటూ. మాలో కొంతమంది స్త్రీలు ఈ రోజు ఉదయకాలంనే, ప్రాతకాలం అనగా ఈ రోజు ప్రాతకాలంలో సమాధి వద్దకు వెళ్ళగా అక్కడ వారికి యేసు దేహము కనబడలేదు. అంతేకాకుండా వారికి దూతలు ప్రత్యక్షమై ఆయన సజీవుడని చెప్పినట్లుగా వారు వచ్చి చెప్పి మమ్ములను ఆశ్చర్యపరిచిరి. వారేమని చెప్పారంటే యేసుక్రీస్తు తాను చెప్పినట్లుగా పునరుత్థానుడయ్యాడు, మేము ఆయనను చూశాము, ఆయనతో మాట్లాడాము అని కొందరు స్త్రీలు మాతో చెబుతూ ఉంటే మేమెంతో ఆశ్చర్యపోయాం. మా రక్షకుడు, మా యేసయ్య మరణించినను తాను చెప్పినట్లుగా 3వ దినమున పునరుత్థానుడై లేచాడని మేమెంతగానో ఆశ్చర్యపడ్డాము అని స్వయముగా ప్రభుతోనే మాట్లాడుతూ ఉన్నారు. ప్రియ దైవ బిడ్డలారా, అమ్మ అర్థమవుతున్నాయా మీకు వాక్యాలు? చూడండి, 24వ వచనం నుండి 27వ వచనం వరకు చదవండి. అంతట మాలో కొందరు సమాధి వద్దకు వెళ్లి ఆ స్త్రీలు చెప్పినట్లుగానే ఉండుట చూచిరి, కాని యేసును మాత్రము చూడలేదు. అప్పుడు యేసు ఆ ఇద్దరితో, ఓ అవివేకులారా, ప్రవక్తల వచనములను అన్నింటినీ నమ్మని మందమతులారా, క్రీస్తు శ్రమలను అనుభవించి తన మహిమలో ప్రవేశించుట అనివార్యము కదా అనెను. అప్పుడు మోషే మొదలుకొని ప్రవక్తల అందరి లేఖనములలో తనను గూర్చి వ్రాయబడినవన్నీ వారికి వివరించెను. ఓకే అమ్మా, ఇవన్నీ యేసుక్రీస్తు వారు చెప్పిన తర్వాత ఇంకా వారు ఏమంటున్నారంటే, మాలో కొందరు సమాధి వద్దకు వెళ్లి ఆ స్త్రీలు చెప్పినట్లుగానే ఉండుట చూచిరి, కాని యేసు మాత్రం కనబడలేదు. అందరు ఆశ్చర్యచకితులయ్యారు. స్త్రీలు వచ్చి మాట్లాడగానే మేము యేసుతో మాట్లాడాము అది చెప్పగానే వీరు వెళ్లారు, చూశారు, కానీ అక్కడ ప్రభు కనబడలేదు అని తెలియచేస్తూ ఉన్నాడు. దీనికంటే ముందుగా ఒక వాక్యాన్ని ధ్యానించుకుందాం తల్లి. ఒకసారి చూడండి, యెరెమయా గ్రంథాన్ని తీయండి అమ్మ ఒకసారి. యెరెమయా గ్రంథము 24వ అధ్యాయము 7వ వచనము ఒకసారి చూడండి. యెరెమయా గ్రంథము 24వ అధ్యాయము 7వ వచనము. నన్ను ప్రభువులుగా గుర్తింపవలన కోరికను వారికి కలిగించెను. వారు నా ప్రజలు కాగా నేను వారికి దేవుడు నగుదను. వారు పూర్ణ హృదయముతో నా వద్దకు తిరిగి వద్దరు. మనకి నిజమైన క్రీస్తు పునరుత్థాన పండుగ మనకెప్పుడు లభిస్తూ ఉంది? ఈ వాక్యము మనం
ఆలకించినట్లయితే మనకు తెలుస్తూ ఉంది. నన్ను ప్రభువునుగా గుర్తింపవలనన్న కోరిక వారికి కలిగింతును. మొట్టమొదటిసారిగా దేవుడు తన విశ్వాసులకు ఏం చేస్తాడంటే తనను గుర్తించే జ్ఞానాన్ని, శక్తిని పవిత్రాత్మ ద్వారా ప్రసాదిస్తాడు. అది ఎలా అంటే దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించడం. దేవుడు నాతో ఏం మాట్లాడుతూ ఉన్నాడని శ్రద్ధగా ఆలకించడం. చాలా మంది మనం వడకాలకు వెళ్ళినప్పుడు చూస్తూ ఉంటాము, లేదా ప్రార్థనా కూటాలకు వెళ్ళినప్పుడు కూడా మనం చూస్తూ ఉంటాము. వేల మంది జనాలు వాక్యాన్ని ఆలకిస్తూ ఉంటారు. కానీ హృదయాంతరంగంలోనికి చేర్చుకున్న వారెందరూ? వారే కావాలి ప్రభువుకి. ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టి ఎంతో వేద ప్రయాసలు కోర్చి దూర ప్రయాణం చేసి కూడా ప్రార్థన కూటాలకు అటెండ్ అవుతూ ఉంటారు. అందరూ ఆలకిస్తూ ఉన్నారు, కానీ ఆ వాక్కు ఎవరి హృదయంలో నాటబడుతూ ఉంది? చాలా మంది ఈ చెవితో వింటారు, ఈ చెవితో వదిలేస్తారు. వాక్యాన్ని ఆలకిస్తున్న ప్రతి ఒక్కరి హృదయాంతరంగంలో నాటబడుతుందా ఒక విత్తనము వోలే వాక్కు అంటే చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే సింపుల్ గా మనం ఒక మాట అనేస్తాం, ఎవరి విశ్వాసం వారిది అంటాం. కావచ్చు, నిజమే కావచ్చు. కానీ ఎవరి విశ్వాసము వారిది అన్న మన మాటలో ఎంత విశ్వాసం ఉందో మాట్లాడే వ్యక్తికి, ఆ దేవాది దేవునికి మాత్రమే తెలుస్తూ ఉందని మనం గమనించాలి. ప్రియ దైవ బిడ్డలారా, ప్రభు అంటున్నాడు ఈ వాక్యంలో, నన్ను ప్రభువునుగా గుర్తింపవలనన్న కోరిక వారికి కలిగింతును. ఆ కోరిక మనలోనికి వస్తూ ఉంది. ఆ కోరిక మనలోనికి రావాలి అంటే మనం విశ్వాసులమై ఉండాలి. మనం విశ్వాసులమై ఉన్నప్పుడే మనము ఆ వాక్యాన్ని ఆలకించగలుగుతాం. ఆ వాక్యాన్ని ఆలకించినప్పుడు సాక్షాత్తు దేవుడే నాతో మాట్లాడుతున్నాడు అని మనం విశ్వసించగలుగుతాం. ప్రభు అంటున్నాడు, ఎమ్మావు మార్గంలో ప్రయాణిస్తున్న ఇరువురు ప్రభువును గుర్తించలేకపోయారు, పశ్చాత్తాపడుతున్నారు, బాధపడుతూ ఉన్నారు. కానీ అప్పటికీ కూడాను వారి బాధలో, వారి పశ్చాత్తాపడంలోనే వారి సమయమంతా గడుస్తూ ఉంది ఆ దారి వెంట. కానీ అసలు ఈ వ్యక్తి ఎవరు అని వారు ఆలోచించలేకపోయారు. ప్రియ సోదరులారా, అయ్యా మీరెవరయ్యా, మీరెక్కడి నుంచి వస్తున్నారు అని అడగలేకపోయారు. చూడనమ్మా, ఈ వాక్యము, ఎవరికైతే నన్ను గుర్తింపవాలన్న కోరికను నేను కలిగింతునో వారు నా ప్రజలుగా, నేను వారికి దేవుడనగుదును. వారు నా ప్రజలు కాగా నేను వారికి దేవుడనవుతాను అంటున్నాడు. ఈరోజు ఈ వాక్యాలను మనం ఆలకిస్తూ ఉన్నాము. మన హృదయాంతరంగంలో విత్తనం వలె నాటబడుతుందా అని మనం ఒకసారి పరిశీలించుకోవాలి. ప్రియ దైవ బిడ్డలారా, ప్రభు మన నుండి కోరుకునేది అదే అన్నమాట. విత్తనము మన హృదయాంతరంగంలో వాక్కు అనే విత్తనం ఎప్పుడైతే నాటబడుతూ ఉందో సాక్షాత్తు పునరుత్థానుడైన క్రీస్తు నీలోనే వాసమై ఉన్నాడని అర్థము. అది మనము విశ్వసించగలగాలి. వారు పూర్ణ హృదయముతో నా వద్దకు వత్తురు. నిజమైన క్రీస్తు యొక్క పునరుత్థాన మహోత్సవం ఎప్పుడు అంటే మనసారా మనం క్రీస్తును ఆరాధించుటకు ఆయన చెంతకు వెళ్ళిన సమయమే. అది కూడా మన ఇష్టపూర్తిగా జరగదు. దేవుడు మనపైన జాలి కరుణ చూపించి మన విశ్వాసాన్ని గుర్తించి తన చెంతకు పిలుచుకుంటాడు. తన చెంతకు పిలుచుకున్న సమయంలో మనం ఎలా వెళ్తామంటే పూర్ణ హృదయముతో వెళ్తాము. పూర్ణమంటే కలుషితము లేని, చిన్న మచ్చ కూడా లేనిది,
అంత శుద్ధిగా ఉంటుంది మన హృదయం ప్రభు చెంతకు వెళితే. అది ప్రభు చిత్త ప్రకారమే నీ జీవితంలో నా జీవితంలో నెరవేరుతుంది అంటున్నాడు దేవుడు. చూడండి అమ్మా, మళ్ళీ ఈ వాక్యాలకు వద్దాము. అప్పుడు 25వ వచనం చదువుతున్నాను, గమనించండి. అప్పుడు యేసు ఆ ఇద్దరితో మాట్లాడుతున్నాడు. అప్పుడు ప్రభు ఏమంటున్నాడంటే, ఓ అవివేకులారా. ఈ మాట ప్రభు మనం అనకుండా మనం చూసుకోవాలి మన విశ్వాస జీవితంలో. ప్రవక్తల వచనములను అన్నిటినీ నమ్మని మందమతులారా. ప్రవక్తలు నా గురించి ఎంతో రాశారు, నేను ఎంతగానో ప్రవచించారు, నేను తిరిగి 3వ నాడు పునరుత్థానవుతానని రాశారు. అందులో నేను అని ఇండైరెక్ట్ గా చెప్తున్నాడు అనమాట. క్రీస్తు శ్రమలను అనుభవించి తన మహిమలో ప్రవేశించుట అనివార్యము కాదా అనెను. తన గురించి అప్పుడు తెలియచేస్తూ ఉన్నాడు, కానీ తానే క్రీస్తులను తెలియజేయడం లేదు. ఇలాంటి పరీక్షలు మన జీవితంలో కూడా చాలా ఎదురవుతూ ఉంటాయి ప్రియ దైవ బిడ్డలారా. అప్పుడు మోషే మొదలుకొని ప్రవక్తలందరి లేఖనములో తనను గూర్చి వ్రాయబడినవన్నీ వారికి వివరించెను. మోషే నుంచి మొదలుకొని చివరి ప్రవక్త ఎవరమ్మా చెప్పగలరా? మోషే ప్రవక్త నుంచి మొదలుకొని చివరి ప్రవక్త వరకు. ఎవరు చివరి ప్రవక్త? ఒకసారి చెప్పండి తల్లి, వింటున్నారా? చెప్పండి అమ్మా, చివరి ప్రవక్త ఎవరు? ఓకేనమ్మా, ఓకే, పేపర్ తిప్పకండి, సౌండ్ వస్తుంది, నేను చెప్తాను చూడ. చివరి ప్రవక్త బ్యాప్టిస్ట్ యోహాను. చివరి ప్రవక్త ఆయననే. యోహాను ప్రవక్తనా కాదా? దైవ కుమారుడని పరిచయం చేసింది లోకానికి యోహాను గారేగా. చివరి ప్రవక్త యోహాను గారు, మొదటి ప్రవక్త మోషే గారు. మోషే గారి నుంచి మొదలుకొని బ్యాప్టిజ యోహాను వరకు ఎంతమంది అయితే ప్రవక్తలను ఈ లోకానికి నేను పంపించి ఉన్నానో వారందరూ కూడా నా మరణము పునరుత్థానం గురించి మీకు తెలియచేసి ఉన్నారు. ఓ అవివేకులారా అంటూ ప్రవచనాలన్నీ కూడా వాళ్ళకు గుర్తు చేస్తూ ఉన్నాడు ప్రభు. చదవండమ్మా, 28 నుంచి 31 వచనం వరకు చదవండి. ఇంతలో వారు చేరవలసిన గ్రామము సమీపించినది. యేసు ముందుకు సాగిపోదలిచినట్లు కనపడెను. అంతటా వారు దొద్దు వాలిపోయినది, సంధ్యవేళ అగుచున్నది, మాతో ఉండు అని ఆయన్ను బలవంతము చేయగా ఆయన అందుకు అంగీకరించెను. యేసు వారితో కూడా భోజనమునకు కూర్చుండినప్పుడు ఆయన రొట్టెను తీసుకొని ఆశీర్వదించి విరచి వారికి ఇచ్చారు. 31 కూడా చదవండి. దానితో వారికి కనువిప్పు కలిగినది. వారు యేసును గుర్తించిరి, కాని ఆయన అదృశ్యుడయ్యను. వారికి ఎప్పుడు తెలుస్తుందో చూడండి. వారు మాట్లాడుకుంటూ వెళ్తూ ఉన్నారు. ప్రవక్తల ప్రవచనాలన్నీ కూడా మార్గ మధ్యంలో ఇరువురికి కూడా తెలియచేస్తూ ఉన్నాడు ప్రభు. ఇలా తెలియచేస్తూ వెళ్తూ ఉన్న సమయంలో వారు ఏ గ్రామానికైతే చేరుకోవాలో ఆ గ్రామానికి చేరుకుంటారు. ఇమావు గ్రామానికి చేరుకుంటారన్నమాట. అప్పుడు వారంటూ ఉన్నారు, ఇదంతా ఆలకించిన తర్వాత ప్రభుత్వం ఏమంటున్నారంటే, ప్రొద్దు వాలిపోయినది, సంధ్యవేళ అగుచున్నది, మాతో ఉండు. అప్పటికి కూడా పునరుత్థాన క్రీస్తు అని వారు గుర్తించలేకపోతూ ఉన్నారు. ఎంత అవివేకులో చూడండి ప్రియ దైవబిడ్డలారా. క్రీస్తు యొక్క శ్రమలను చూశారు, పాటులను చూశారు, శిలువ మోయడం చూశారు, శిలువపై మేకులతో కొట్టడం చూశారు, చివరకు యేసు ప్రభు ప్రాణం విడవగా చూశారు. ఆ తర్వాత తనను సమాధి చేయగా కూడా చూశారు. అంతకుముందు
యేసు ప్రభు చేసిన ఎన్నో అద్భుతాల గురించి చూశారు, తెలుసుకున్నారు, విశ్వసించారు. తానే దేవుడని నమ్మి విశ్వసించారు వీరిద్దరు కూడా. అయినా కూడా ఈ ప్రవచనాలన్నీ మోషే నుంచి మొదలుకొని బ్యాప్టిజ యోహాను వరకు, చివరి ప్రవక్త అయిన యోహాను వరకు చెప్పిన ఈ ప్రవచనాలన్నీ ఆలకించినా కూడాను ఇంత క్షుణ్ణంగా తెలియచేస్తున్నాడే, ఈ వ్యక్తి ఎవరు అని ఆలోచించలేకపోయారు. మన జీవితాలలో కూడా ఒక్కొక్కసారి అదే విధంగా జరుగుతుందేమో. ప్రియ దైవ బిడ్డ, నీ ఇంటికి వచ్చింది ఎవరు? సాతాను కూడా వస్తూ ఉంది ఒక్కొక్క సమయాల్లో. దేవుడు వస్తూ ఉన్నాడా, సాతాను వస్తూ ఉందా? ఒకవేళ దేవుడు వచ్చినప్పుడు నీవు ఆయనను కనుగొనలేని అంధత్వములో ఉంటూ ఉన్నావా? ఈ మన జీవితాలకు చాలా అవసరమైన వాక్యాలు ఇవి. మనం జీవించే జీవితాలలో దేవుడు ఎన్నో అద్భుతాలు చేస్తూ ఉన్నాడు. వాళ్ళని ఎంతగానో ఆదుకుంటూ ఉన్నాడు. క్లిష్టమైన పరిస్థితుల నుండి, అబ్బా ఈ సమస్య నుండి నేను ఇక బయటకు రాలేను అనుకున్న సమస్యల నుండి కూడా మనం సులువుగా వచ్చిన సందర్భాలు కూడా కొన్ని ఉండి ఉంటాయి. లేదా ఇది అతి చిన్న సమస్యనే కదా, ఇది నన్ను ఏం చేస్తుంది అన్నప్పుడు ఆ చిన్న సమస్యనే జీవితాలను తారుమారు చేసిన సందర్భాలు కూడా ఉండి ఉండవచ్చు. ప్రభు ప్రతిరోజు నీ చింతకొస్తూ ఉన్నాడు. తన స్వరాన్ని వాక్యం ద్వారా వినిపిస్తూ ఉన్నాడు. తన వాక్కు చిత్త ప్రకారం జీవించమని దేవుడు మన వైపు చూస్తూ ఉన్నాడు. అయినా కూడా మనము దేవుణ్ణి ఎంతవరకు గుర్తించగలుగుతూ ఉన్నామో. ఈ పునరుత్థాన సమయంలో యేసు ప్రభువు మొట్టమొదటిసారిగా వారి గృహంలోనికి వెళ్తూ ఉన్నాడు. చెప్పండి అమ్మా, ఇప్పుడు ఎవరి గృహాలకి వెళ్తూ ఉన్నాడు యేసు ప్రభు? ఎవరి గృహాలకు వెళ్తున్నాడు? గ్రామంలో ఆ ఇద్దరు శిష్యులు భోజనానికి, వారిద్దరి గృహంలోనికి వెళ్తున్నాడు. ఏ రోజు? తాను పునరుత్థానమైన రోజే. శిష్యుల చెంతకు వెళ్ళలేదు, ఎవ్వరి చెంతకు వెళ్ళలేదు. ఈ వాక్యాన్ని పవిత్రాత్మ దేవుడు ఎందుకు రాయించాడు? ఇది చాలా మనం సింపుల్ గా చూస్తాం. ఎమ్మావు మార్గంలో ఇద్దరు వెళ్తున్నారు, ప్రభు వాళ్ళతో మాట్లాడాడు, వారితో భుజించాడని చాలా సింపుల్ గా తీసుకుంటాం. కానీ ప్రతి ఒక్కరి జీవితానికి ఎంతో ముఖ్యమైన వాక్యాలు ఇవి. చాలా ముఖ్యమైన వాక్యాలు ప్రతి మనిషి జీవితంలో కూడాను. కాబట్టి ప్రియ దైవ బిడ్డలారా, వారు ఏమంటున్నారంటే, ప్రభుత్వం వారు ఏమంటున్నారంటే, ప్రొద్దు వాలిపోయినది, సంధ్యవేళ అగుచున్నది, మాతో ఉండు. అప్పటికీ ప్రభువుని తెలియదు వారికి అని ఆయనను బలవంతము చేయగా ఆయన అందులకు అంగీకరించిరి. ఆయన బ్రతిమాలుతూ ఉన్నారన్నమాట. ఎందుకంటే అల్లంత దూరం నుంచి, సుమారుగా 7 మైళ్ళ దూరం నుంచి వారితో కలిసి వచ్చాడు కాబట్టి, వారికి ఎన్నో ప్రవచనాలను వివరించాడు కాబట్టి, ఈయన ఎవరో గొప్ప వ్యక్తి అయి ఉంటుండొచ్చు అని వారి మనసులో అనుకొని ఉండవచ్చు. ప్రియ దైవ బిడ్డలారా, వారు ఏమంటున్నారు? బలవంతం చేస్తూ ఉన్నారు, ప్రతిలాడుతూ ఉన్నారు. ఇప్పటికే పొద్దుపోయినది, చీకటవుతూ ఉంది, కాబట్టి ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళగలవు? మాతో ఉండు అని ఆయనను చాలా బలవంతం చేసినప్పుడు ప్రభువు వారితో ఉండుటకు ఇష్టపడ్డాడు. వారి గృహంలోనికి ప్రవేశిస్తున్నాడు దేవుడు. ఉత్థాన క్రీస్తు కూడా మన గృహాలలోకి అలా ప్రవేశించాలి. ప్రియ దైవ బిడ్డ, అది నిజమైన క్రీస్తు పునరుత్థాన మహోత్సవము. యేసు వారితో కూడా భోజనములకు కూర్చుండినప్పుడు ఆయన రొట్టెను తీసుకొని ఆశీర్వదించి త్రుంచి వారికి ఇచ్చెను. ఆశ్చర్యపడే సంఘటన జరుగుతూ ఉంది ఆ గృహంలో. వారిరువు కూడా విభ్రాంతి చెందే ఒక గొప్ప సంఘటన జరుగుతూ ఉంది. ఒక గొప్ప అద్భుతాన్ని చేస్తూ ఉన్నాడు ప్రభు. ఏం చేస్తూ ఉన్నాడు? ఒక రొట్టెను తీసుకొని ఆశీర్వదించి, కడరా రాత్రి విందులో ప్రభు ఏ విధముగా అయితే ఆశీర్వదించాడో ఆ విధముగా ఆశీర్వదించి
త్రుంచి వారికిచ్చెను. ప్రియ దైవ బిడ్డ, ఎంత అదృష్టం! అల్పుడు వారు యేసు ప్రభుని దేవుడు, మాతో ఉన్నది స్వయముగా దేవుడే అని కనుక్కోలేని అజ్ఞానులు వారు. వారికి జీవాహారం చెందుతూ ఉంది. జీవాహారాన్ని ఇస్తూ ఉన్నాడు ప్రభు. దానితో వారికి కనువిప్పు కలిగినది. వెంటనే కనువిప్పు కలిగింది. ఈయన క్రీస్తు, మన రక్షకుడైన క్రీస్తు, మన కొరకు వచ్చిన దేవుడు, రారాజు, తన అనుకున్న విధముగా 3వ రోజు పునరుత్థానుడై వాగ్దానం చేసిన మన ప్రభువు అని వారికి కనువిప్పు కలిగింది. ప్రియ దైవ బిడ్డలారా, కాని వారు యేసును గుర్తించిరి, యేసు అని తెలుసుకున్నారు. అంతలో ఆయన అదృశ్యుడయ్యను. అప్పటి వరకు సుమారుగా 7 మైళ్ళు నడవాలన్నా కూడా సుమారుగా ఈ రోజుల్లో మనం చూసుకున్నట్లయితే ఒక 4-5 గంటల టైం పడుతూ ఉంది, చిన్నగా నడిచినా కూడాను. అంత దూరం వారితో కలిసి నడిచాడు దేవుడు. వారు గుర్తించలేదు. ఈరోజు ప్రభు మనతో కలిసి నడుస్తున్నాడేమో, మనం గుర్తించలేని అజ్ఞాన పరిస్థితిలో ఉన్నామేమో. చివరిగా మన ఇంటికొచ్చింది సాక్షాత్తు మన రక్షకుడే అని మనం తెలుసుకునే లోపు తాను అదృశ్యుడయ్యాడేమో. చాలా గొప్ప అద్భుతం అది. కానీ ప్రభువా, నిన్ను నేను తెలుసుకునేంతలోనే నా నుండి వెళ్లిపోయావా తండ్రి అనే ఆ గుండె కోత, ప్రియ దైవ బిడ్డలారా, చాలా ఘోరమైనది. చాలా ఘోరమైనది. 2-3 గంటలు, 3-4 గంటలు ప్రయాణం వారితో చేసి ఉన్నాడు ప్రభు. చివరికి ఆయన సాక్షాత్తు క్రీస్తు ప్రభుని గమనించేలోగా, తెలుసుకునేలోగా వారు ప్రభు అదృశ్యమయ్యాడు. ఒక పక్క ఆనందం, మేము ప్రభుని చూశాము, ప్రభును మా ఇంటికి ఆహ్వానించుకున్నాము, ప్రభును మా ఇంట్లో ఉండాలని బ్రతిమాలాడము అని జరిగిన సంఘటనలను గురించి సంతోషించడము. అయ్యో ప్రభువా, నేను నిన్ను గుర్తించగానే తండ్రి నీవు అదృశ్యుడవయ్యావా అనే బాధ మరొక వైపు. ప్రియ దైవ బిడ్డలారా, చాలా మంది దైవ బిడ్డలు ఈరోజు ఈ విధముగానే బాధపడుతూ ఉన్నారు. ఎంతో విశ్వాసంతో మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఉపవాస దీక్షలు మొన్నటి వరకు 40 దినాలు ఉన్నాం మనం. కానీ చివరిగా ఆ దేవాది దేవుడు యేసుక్రీస్తు మన గృహంలోనికి వచ్చినప్పుడు మనం గుర్తించలేకపోతున్నామేమో. సోదరి సోదరుడా, ఒక్కసారి ఆలోచించుకుందాం. 32 నుంచి 35 వరకు చదువమ్మా. అంతటా వారు ఒకరితోనొకరు ఆయన మార్గములో మనతో మాట్లాడినప్పుడు, లేఖనములన్నీ మనకు వివరించినప్పుడు మన హృదయములు ప్రజ్వరిల్లలేదా అనుకునేది. వారు వెంటనే యెరూషలేమునకు తిరిగి వెళ్ళగా అక్కడ 11 మంది శిష్యులు వారితో ఉండిన వారు, ప్రభు వాస్తవముగా సజీవుడై లేచెను, సీమోనుకు కనిపించెనని చెప్పుకొనుచుండిరి. అప్పుడు వారు కూడా మార్గమధ్యమున జరిగిన సంఘటనలను వివరించి ఆయన రొట్టెను విరిచినప్పుడు వారు ఎట్లు గుర్తించినది తెలిపిరి. ఎప్పుడైతే ప్రభు వారి మధ్యలో నుండి అదృశ్యుడయ్యాడో వారు ఆ రాత్రి క్షణము కూడా జాగు చేయక, అది రాత్రి అని కూడా భయపడక తిరిగి ఆ రాత్రి యెరూషలేములకు వెళ్తూ ఉన్నారు. ఆనందంతో వెళ్తూ ఉన్నారు. మేము ప్రభుని చూశాము, మేము ప్రభును మా ఇంటిలోనికి ఆహ్వానించుకున్నాము అని సాక్ష్యం చెప్పుటకు తిరిగి యెరూషలేమునకు వెళ్తూ ఉన్నారు. ప్రియ దైవ బిడ్డలారా, వారు యెరూషలేములకు వెళ్తూ ఉన్నప్పుడు వారు ఎలా వెళ్తూ ఉన్నారు? వారి ధైర్యం ఏంటంటే
ఒకరితో ఒకరు ఏమనుకుంటున్నారంటే, మనము మార్గంలో మనతో మాట్లాడినప్పుడు, లేఖములన్నీ మనకి వివరించినప్పుడు మన హృదయములు ప్రజ్వలిల్లలేదా? అప్పుడు గుర్తుకొస్తున్నాయి వారికి, మన హృదయములు ప్రజ్వలిల్లలేదా? లేఖనాలు దేవాది దేవుడు మనకు వివరిస్తూ ఉన్నప్పుడు మనకు తెలియకుండానే మన హృదయం ప్రజ్వలిల్లలేదా అనుకుంటూ ఉన్నారు. ఇద్దరు అనుకుంటూ తిరుగు ప్రయాణమయ్యారు యెరూషలేమునకు. వారు వెంటనే యెరూషలేములకు తిరిగి వెళ్ళగా, చూడండి వాక్యం ఎలా ఉందో, వెంటనే మరుసటి రోజు వెళ్ళలేదు. ఈ రాత్రి ఏం వెళ్దాంలే, ఈ చీకట్లో ఏం వెళ్దాంలే అనుకోలేదు. వెంటనే ఉన్న ఫలముగా అక్కడ 11 మంది శిష్యులను, వారితో ఉండిన వారును ప్రభువును వాస్తవంగా చదివుడై లేచెను, సిమోనుకు కనిపించనని వారు చెప్పుకొచ్చున్నారు. వీరు వెళుతున్న సమయంలో శిష్యుల దగ్గరికి వారు ఏమని చెప్పుకుంటున్నారంటే, ప్రభువు వాస్తవముగా అనగా నిజముగా నిక్కముగా సజీవుడై లేచెను, లేచింది కూడా సిమోను చూశాడు అని, సిమోను కనిపించాడు అని వారు చెప్పుకుంటూ ఉన్నారు. అంతలో వీరిద్దరు వెళ్లి అప్పుడు వారు కూడా మార్గ మధ్యంలో జరిగిన సంఘటనలను వివరించి, ఆయన రొట్టెను విరిచినప్పుడు వారు ఎట్లు గుర్తించినది తెలియచేసిరి. మొత్తం వీరి సాక్ష్యాన్ని అంతా కూడా వారికి తెలియచేస్తూ ఉన్నారన్నమాట. ప్రియ సహోదరి సహోదరులారా, నేడు మన గృహాలలోనికి మనము ప్రభును ఆహ్వానించుకున్నామా? ఈ పునరుత్థాన క్రీస్తు ఈరోజు మన గృహంలో ఉన్నాడని మనం విశ్వసిస్తున్నామా? ఈ వాక్యాన్ని ఆలకిస్తున్న ప్రతి బిడ్డ కూడాను ఆ దేవాది దేవుణ్ణి, ప్రభువా, ఒకవేళ మనం గుర్తించినట్లయితే, ప్రభువా నన్ను మన్నించు తండ్రి, నా మనస్ఫూర్తిగా పూర్ణ హృదయముతో ప్రభువా, యిర్మీయా గ్రంథంలో నీవు పలికినట్లుగా ఈరోజు నా గృహంలోనికి నేను ఆహ్వానించుకుంటున్నాను తండ్రి అని మనం నిండు మనసుతో ప్రార్థించినట్లయితే, ఆ దేవాది దేవుడు మనందరి గృహాలను దర్శిస్తాడు, మనతో వాసమై ఉంటాడని నిండు విశ్వాసముతో ఆ దేవాది దేవుణ్ణి ప్రార్థించుకుంటూ ఈ చిన్ని వాక్యాన్ని దేవాది దేవుడు దీవించునుగాక. ఆమేన్.